హాసన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'థగ్ లైఫ్'. అయితే ఈ 'థగ్ లైఫ్' మూవీకి ముందు కమల్ హాసన్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'ఇండియన్ 2'. ఈ 'ఇండియన్ 2' మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఈ 'ఇండియన్ 2' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'థగ్ లైఫ్' మూవీతో మన ముందుకు వస్తున్నారు కమల్ హాసన్ గారు. చూడాలి కమల్ హాసన్ గారికి ఈ 'థగ్ లైఫ్' మూవీతో అయినా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'థగ్ లైఫ్' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కమల్ హాసన్. అలానే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది మణిరత్నం. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది త్రిష, కమల్ హాసన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'థగ్ లైఫ్' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. అయితే త్రిష గారు ఈ 'థగ్ లైఫ్' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'లియో'. ఈ 'లియో' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ 'లియో' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'థగ్ లైఫ్' మూవీతో మన ముందుకు వస్తున్నారు త్రిష గారు. చూడాలి త్రిష గారికి ఈ 'థగ్ లైఫ్' మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ 'థగ్ లైఫ్' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు 'థగ్ లైఫ్' మూవీ టీం. అయితే ఈ మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ 'థగ్ లైఫ్' మూవీతో కమల్ హాసన్ గారికి అలానే త్రిష గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.